Yes. Okay. Thank you. So yeah, good evening. So ఈ రోజు మన ప్రోగ్రామ్ తపస్యలో we came with a new subject, new topic, that is Indian polity. Indian polity నుంచి rule of law, the most important mains topic. Okay. So మీకు సిలబస్లో కానీ whether it is a UPSC mains or APPSC mains or TSPSC mains, సిలబస్లో చాలా నీట్గా నోటిఫై చేసి ఉంటుంది రూల్ ఆఫ్ లా గురించి. సో ఆ రూల్ ఆఫ్ లా గురించి ఈరోజు మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మీకంటూ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ మీద మీకంటూ కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ కొంత ఒపీనియన్ కానీ మీకంటూ ఉంటుంది. ఫైన్. సో ఫస్ట్ ద క్వశ్చన్ ఈజ్ హియర్. ఓకే, వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా, హౌ ఇట్ విల్ అడ్రెస్ the ethical dilemmas in government. Discuss. Again question for you. What is rule of law? Rule of law ante enti? How it will address the ethical dilemmas in government. Discuss. Government functioning lo gaani, standard of operations lo gaani, లేదా పబ్లిక్ సర్వీస్ డెలివరీస్లో కానీ రూల్ ఆఫ్ లా రోల్ ఏంటి, అది ఎథికల్ డైలమాస్ని ఎలా సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు చెప్పగలగాలి. ఫైన్. అయితే ఈరోజు క్వశ్చన్ కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ది క్వశ్చన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ రూల్ ఆఫ్ లా, యూ హ్యావ్ టు ప్రెజెంట్ ద యూటిలిటీ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. మళ్ళీ చెప్తాను, నేను జోగ్రఫీ క్వశ్చన్లోనే చెప్పాను, ఈరోజు ఈ క్వశ్చన్లోనే చెప్తున్నాను. వాడు అడిగింది మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయడం కాదు. ఓకే, వాళ్ళు అడుగుతున్నది క్వశ్చన్లోనే లింక్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ రూల్ ఆఫ్ లా అని చెప్పి, ఇంకో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి ఎథికల్ డైలమా, సాల్వింగ్ ఎథికల్ డైలమా ఇన్ గవర్నమెంట్ అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? రూల్ ఆఫ్, ఇఫ్ యూ ఫాలో రూల్ ఆఫ్ లా యూ క్యాన్ సాల్వ్ ది ఎథికల్ డైలమాస్, ఓకే, విచ్ మే యూ గెట్ ఇన్ టు వెన్ యూ ఆర్ డెలివరింగ్ పబ్లిక్ సర్వీస్ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్. గాట్ ఇట్? మీరు అందరూ ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంది కదా. సో రేపు గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటున్నప్పుడు కొన్ని కేస్ స్టడీస్లో ఓకే ఏమంటారు స్టార్టింగ్ పాయింట్స్ మధ్యలో ఉంటారు, టూ ప్రిన్సిపల్స్ మధ్యలో ఉంటారు. ఆ టూ ప్రిన్సిపల్స్ని జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క కోణంలో ఆ టూ ప్రిన్సిపల్స్ కరెక్టే, మరి మీరు ఏ ప్రిన్సిపల్ వైపు ఉంటారు? ఓకే, దేన్ని స్టాండర్డ్గా తీసుకొని ఆ ప్రిన్సిపల్ని చూస్ చేసుకుంటారు రూల్ ఆఫ్ లా. సో అటువంటి రూల్ ఆఫ్ లా అంటే ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఈ సిరీస్ ఓకే ప్రోగ్రామ్ తపస్య యొక్క ఇంటెన్షన్ కంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఇంపార్టెంట్గా ప్రీ ఇంటెన్షన్ ఏంటి అంటే, అసలు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఇంట్రడక్షన్లో ఎలా రాయాలి, బాడీలో ఎలా రాయాలి, కంక్లూజన్స్ ఎలా రాయాలి, ఇది మీకు అలవాటు చేయడం కోసం డైలీ ఒక టాపిక్ తీసుకుని వస్తాం. ఓకే సార్, అప్రోచ్. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏంటి, మనకి క్వశ్చన్లో అడిగినటువంటి అన్ని డిమాండ్స్ గురించి ఇంట్రడక్షన్లో రాయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అన్నాడు కాబట్టి అసలు రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, స్టార్ట్ బై ఇంట్రడ్యూసింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా గురించి రాయండి. దాని తర్వాత రూల్ ఆఫ్ లా సిగ్నిఫికెన్స్ గురించి రాయండి. రూల్ ఆఫ్ లా సిగ్నిఫికెన్స్ గురించి రాయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే రూల్ ఆఫ్ లా గురించి రాసేటప్పుడు వెంటనే మీకు ఏమొస్తుంది, లైక్ ఈక్వాలిటీ బిఫోర్ లా, లా విల్ ప్రొటెక్ట్ ఎవ్రీబడి. ఓకే ఈక్వల్లీ ప్రొటెక్ట్ ఎవ్రీబడి. ఫైన్. సో ఏవి డైసీ చెప్పినటువంటి టూ స్టేట్మెంట్స్ మనకు వెంటనే గుర్తొస్తుంది. ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14లో కూడా చెప్పడం. కానీ దీనికి మించి అసలు వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్, దట్ ఇస్ కాల్డ్ సిగ్నిఫికెన్స్ రాయండి. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? టు ఎస్టాబ్లిష్ ఆర్ టు ఎన్ష్యూర్ ఎ జస్ట్ and orderly society, a fair society, to establish a fair society, okay, where justice is inclusive in nature. న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గానే దొరుకుతుంది. చిన్న పెద్ద పేద ధనిక లేకుండా అందరికీ సమానంగా దొరుకుతుంది అని చెప్పేసి దాని సిగ్నిఫికెన్స్ గురించి రాయండి. అలాగే ద రూల్ ఆఫ్ లా ఈజ్ సమ్వేర్ వేర్ లాస్ ఆర్ అప్లైడ్ ఈక్వల్లీ టు ఆల్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ప్రతీతం కాదు. యు గాట్ ఇట్ రైట్. సో ఇలా ఇంట్రడక్షన్ అండి. సరే, ఇంట్రడక్షన్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్లో ఫస్ట్ రూల్ ఆఫ్ లా గురించి చెప్పాలి కదా. రూల్ ఆఫ్ లా
is a principle that give importance to the equality of all individuals before the law. One. And the rule of law helps you to predict the outcome of legal things like going on, legal outcomes. అంటే మీరు చెప్పొచ్చు అదే వీడు తప్పు చేశారు కాబట్టి వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా పేదైనా దానికైనా ఎవరికైనా సరే వాడు శిక్ష పడుతుంది, ఫైన్. అలా లీగల్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రూల్ ఆఫ్ లా హెల్ప్స్ టు బ్రింగ్ ది అకౌంటబిలిటీ ఆఫ్ బోత్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది గవర్నమెంట్ అఫీషియల్స్. అకౌంటబిలిటీ ఎవరికి? టు ది లా. రూల్ ఆఫ్ లా ఫాలో అయితే ఒక సిటిజన్ టువర్డ్స్ ది లా, ఒక గవర్నమెంట్ అఫీషియల్ టువర్డ్స్ ది లా accountability ensure out. Fine. So this is how the highlighting the significance of rule of law, and also it ensures that laws are applied fairly, consistently, without any arbitration, without any arbitration or without any arbitrary interference that brings bias. ఏ ఒక్కరి వైపు లేకుండా బయాస్ అంటే ఏ ఒక్కరి వైపు లేకుండా లాస్ అనేది ఫేర్గా అప్లై అవడం అనమాట రూల్ ఆఫ్ లా అంటే. ఫైనలీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి? రూల్ ఆఫ్ లా హెల్ప్స్ టు అడ్రస్ ది ఎథికల్ డైలమా ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఫైన్. ఛాలెంజెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజెస్లో మీకు ఎప్పుడైనా ఎథికల్ డైలమా ఈ సొల్యూషన్లో చాలా కేస్ స్టడీస్ నేను తీసుకోవడం జరిగింది. అందులో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటో మీకు క్లియర్ అర్థం అవుతుంది. ఫైన్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ది ఇంట్రడక్షన్. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, రూల్ ఆఫ్ లా మెయిన్ థీమ్ ఏంటి, రూల్ ఆఫ్ లా సిగ్నిఫికెన్స్ ఏంటి, రూల్ ఆఫ్ లా యూటిలిటీ ఏంటి. యూటిలిటీ ఏంటి? ఇట్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ది ఎథికల్ డైలమాస్. ఫైన్. ఇలా ఇంట్రడక్షన్ చేయాలి. సరే, మరి బాడీ ఆఫ్ ది ఆన్సర్ ఏంటి? బాడీ ఆఫ్ ది ఆన్సర్కి వచ్చేసరికి ఫస్ట్ రూల్ ఆఫ్ లా అనే డాక్ట్రిన్ ఫస్ట్ ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో ఆరిజినేట్ అయింది. గివెన్ బై ఏవి డైసీ. ఏవి డైసీ అనే పొలిటికల్ సైంటిస్ట్ రూల్ ఆఫ్ లా గురించి చెప్తూ రూల్ ఆఫ్ లా ఇస్ బేస్డ్ ఆన్ 3 ప్రిన్సిపల్స్ అని చెప్పాడు. ఏంటి 3 ప్రిన్సిపల్స్? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్బిట్రరీ పవర్. వాట్ డు మీన్ బై ఆర్బిట్రరీ పవర్? ద పవర్ విచ్ ఇస్ biased on one side, or the government official who exercises the power in favor of one party against the other party, you got it, leading to the injustice to the party. That is arbitration of power antaru. So absence of arbitrary power. Fine. That is, no man is punished except for a breach of law. Yes. So ఎవరైనా సరే లా బ్రీచ్ చేస్తేనే పనిష్ అవ్వాలి. లా బ్రీచ్ అవ్వకుండా పనిష్ అవ్వకూడదు. లా బ్రీచ్ చేసినచో పక్కా పనిష్మెంట్ అవ్వాలి. అంటే రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ అనేది ఫెసిలిటేటింగ్ గాను ప్రావిజనింగ్ గాను లేదు. రూల్ ఆఫ్ లా అనేది ఎట్లా ఉంది? పీనల్ ప్రావిజన్స్ కూడా ఉన్నాయి అందులో. ఫైన్. ఎవరైతే లా బ్రీచ్ చేస్తారో తప్పకుండా పనిష్మెంట్ అంటే శిక్ష అనుభవించాలి. ఎవరైతే లా బ్రీచ్ చేయలేదో వాళ్ళు శిక్ష అనుభవించకూడదు. ఫైన్. సో దే హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్. ద లా విల్ ప్రొటెక్ట్ ద పీపుల్ హూ హానర్ ది లా. The law will punish the people who breach the law irrespective of their caste, class and everything. That is first thing. Second వచ్చేసరికి equality before the law. See, a law, basically a law is subject to all citizens irrespective of their economic class, irrespective of the social status, irrespective of whatever the adjectives they have. This law is applied to every equally, where all are equal before law. Nobody is above the law. Law is supreme. Law is sovereign. So all are equal before law. అని చెప్పేసి రెండో ఆస్పెక్ట్ అని చెప్తున్నా. ఫైన్. సరే, థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి? థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి when it comes to making a law, implementation of the law, you got it, making a law, implementation of the law, what is the element which has to be taken into privacy? ఏ విషయాన్ని మనం చాలా ఎక్కువ ప్రాధాన్యతతో ప్రస్తావించాలి. ఏ విషయాన్ని అంటే రైట్స్ ఆఫ్ ఇండివిజువల్. ఎందుకంటే మనది రైట్స్ బేస్డ్ కాన్స్టిట్యూషన్ మనది. ఫైన్. రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ అనేది గివింగ్ ప్రైవసీ. సో రూల్ ఆఫ్ లాని మనం అంటే ఏదైనా ఒక ఇష్యూలో రూల్ ఆఫ్ లా ఎంప్లాయ్ చేయాలి అంటే అది అందరి రైట్స్ని, ఇండివిజువల్ రైట్స్ని అప్హోల్డ్ చేస్తుందో లేదో చూసుకోవాలి.
That is the primacy point, rule of law. So the primacy of the rights of individual. That is, constitution is the result of rights of individual. చెప్పాం కదా మనది రైట్స్ బేస్డ్ కాన్స్టిట్యూషన్. ఓకే, పౌరుల హక్కు కొరకు చేసినటువంటిదే రాజ్యాంగం. ఓకే, కాన్స్టిట్యూషన్. ఫైన్. అయితే మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో పేర్కొనబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో, రైట్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ రైట్స్ స్టిల్ హ్యాస్ టు బి డిఫైన్డ్ బై ది కోర్ట్స్ ఆఫ్ లా అండ్ ఆల్సో హ్యాస్ టు బి ఎన్ఫోర్స్డ్ బై ది కోర్ట్స్ ఆఫ్ లా. అందుకే మనకి మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి, మనకి గ్రాంట్ చేసినటువంటి ఫండమెంటల్ రైట్ ఎప్పుడైనా వైలేట్ అవుతుంది లేదా దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి వెళ్తాం, అలాగే ఆర్టికల్ 226 కింద మనం హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్కి వెళ్తాం. ఫైన్. సో రూల్ ఆఫ్ లాలో థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి? ప్రైమసీ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్. ఎన్ఫోర్స్ చేయడానికి అంటే రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎవరు గ్రాంట్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ గ్రాంట్ చేస్తారు. ఎవరు ఎన్ఫోర్స్ చేయాలి, ఎవరు డిఫైన్ చేయాలి? కోర్ట్ ఆఫ్ లా. ఫైన్. రాదర్ దెన్ కాన్స్టిట్యూషన్ బీయింగ్ ద సోర్స్ ఆఫ్ individual rights. Constitution alone is never a source of individual rights. Of course, Constitution granted the individual rights, but it is not only the source, because the judicial announcements later on, okay, those also served as the source of individual rights. Okay, ఈ మూడు విషయాలు మీరు ప్రస్తావించండి. ఇది రూల్ ఆఫ్ లా గురించి రాయడం. వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అంటే డేవిడ్ ఐసీ చెప్పిన ఈ 3 పాయింట్లు ఒక్క రాయాలి. అలాగే బాడీలో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? Describe the utility of rule of law. అదే solving how it will help to solve ethical dilemmas కదా, దాని గురించి ఇప్పుడు. ఓకే, when it comes to ethical dilemma, in addressing ethical dilemmas in government, rule of law plays a crucial role. ఓకే, ఎప్పుడు? when a framework which ethical standards are upheld, ethical standard upheld అవ్వాలంటే అగైన్ ఆ ఫ్రేమ్వర్క్ అనేది రూల్ ఆఫ్ లా బేస్ మీద ఉండాలి. You got it? అప్పుడు మాత్రం ఎథికల్ స్టాండర్డ్స్ అప్హెల్డ్ అవుతాయి. సో దేర్ ఆర్ సమ్ కేస్ స్టడీస్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు ఎథికల్ డైలమా అంటే ఏంటి? ఓకే, ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇస్తున్నారు కంటెంట్. ఎథికల్ డైలమా, ఇట్ రిఫర్స్ టు మేకింగ్ చాయిస్ బిట్వీన్ 2 competing principles. At one point of time, both are being right in their own areas. 2 ప్రిన్సిపల్స్, 2 కాంపిటేటివ్ ప్రిన్సిపల్స్ తీసుకోండి. ఆ 2 కాంపిటేటివ్ ప్రిన్సిపల్స్ ఒక కోణంలో ఆలోచిస్తే 2 కరెక్ట్గా అనిపిస్తుంది. అందులో మీరు ఏ చాయిస్ చూస్ చేసుకుంటారు అనేది ఎథికల్ డైలమా. ఓకే, సో రూల్ ఆఫ్ లా హెల్ప్స్ టు మేక్ డెసిషన్ ఇన్ సచ్ సిచ్యువేషన్. రూల్ ఆఫ్ లా హెల్ప్స్ టు మేక్ డెసిషన్ ఇన్ సచ్ సిచ్యువేషన్ వేర్ రూల్ ఆఫ్ లా గివ్స్ డెఫినిట్ పాత్. ఓకే, యాక్చువల్లీ రూల్ ఆఫ్ లా గైడ్స్ us to choose a definite path. Okay, to follow irrespective of the situation, and it will give us a certainty of action to be followed. That is our rule of law utilities. Okay, for example, if you are given a task of demolition of slums where roadside vendors will be their economic interest, the social interest will be hurted. Okay, then that will create a dilemma within you. Then you have to follow the rule of law. ఓకే, ఇంకా కేస్ స్టడీస్ చూసుకున్నట్లయితే, when it comes to first superior directive versus public good, మీ హైరార్కీ మీకు డైరెక్టివ్ ఇచ్చింది, బట్ దట్ హ్యాంపర్స్ ది పబ్లిక్ గుడ్. అప్పుడు మీరు రూల్ ఆఫ్ లా, ఎథికల్ స్టాండర్డ్స్ ఉన్న రూల్ ఆఫ్ లా ఫాలో అయ్యి, ఓకే, ఆ ఫాలో అయ్యే ప్రొసీజర్ కూడా ఎలా ఉండాలి అంటే, ఫర్దర్ ఎంక్వైరీస్లో కానీ ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్లో కానీ మీ యాక్షన్ని మీరు జస్టిఫై చేసుకునేలా ఉండాలి ఆన్ ద బేసిస్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, అప్పుడు యూ కెన్ గో హెడ్ విత్ యువర్ ఓన్ ఇనిషియేటివ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సుపీరియర్స్ డైరెక్టివ్. ఓకే, రూల్ ఆఫ్ లా that will help you to stay strong at one side when you are thrown into ethical dilemma. Fine. అలాగే లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథిక్స్. This is very, very important. See, rule of law provide legal framework for ethics. Rule of law is a very, very important aspect in enforcing ethical standards. Ethical standards అంటే ఒక పర్టికులర్ యాక్షన్ లేదా రూల్ ఆర్ రెగ్యులేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ కంటే ఇంపార్టెంట్గా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఎథికల్ స్టాండర్డ్స్ ఆర్ బేస్డ్ ఆన్ కాన్సిక్వెన్సెస్. సో ఎథికల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఈ ఎథికల్ స్టాండర్డ్స్ ప్రాపర్గా డిఫైన్ చేసే ఏంటి? రూల్ ఆఫ్ లా. క్లియర్? సో వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ laws, regulations governing conflict of interest,
bribery, other unethical behavior. Okay, help to this rule of law help to guide officials conduct and provide consequences for violation. I already told you, rule of law అనేది ఇలాంటి ఆస్పెక్ట్స్ లో గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఒక గైడ్ లైన్, ఒక పాత్వే చూపిస్తుంది. అలాగే ఒకవేళ లాని వైలేట్ చేస్తే, ఓకే, ఒకవేళ కానీ లాని వైలేట్ చేస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో కూడా చెప్తుంది అనమాట. సో ప్లీనరీ ప్రావిజన్స్ కూడా ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం సీక్రెసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 తీసుకోండి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద యాక్ట్ చేసింది ఎందుకు? టు క్రియేట్ ఇన్ఫర్మేటివ్ సొసైటీ వేర్ సిటిజన్స్ అనే వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ యాక్షన్స్ గురించి, పబ్లిక్ పాలసీస్ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం కోసం. బట్ ద పాయింట్ ఈస్, when this information which is asked by the citizen is in conflict with the or is compromising the national security, appudu rule of law comes into place for government official. Appudu government official whether to provide the information as per the act or whether to secure the national security by not disclosing the asked information, demanded information, a rule of law vastundannamata. You got it right. So appudu endante exemption, aa information అనేది exempt అవుతుంది సెక్షన్ 8 కింద. ఫైన్. నెక్స్ట్, ఇలా సీక్రెసీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీలు కూడా ఒక ఎథికల్ డైలమాస్తో హెల్ప్ చేస్తుంది ఈ రూల్ ఆఫ్ లా. అలాగే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వర్సెస్ నాన్ డిస్క్రిమినేషన్. సో ఈక్వాలిటీ ఇస్ కాన్సెప్ట్ విచ్ ఇస్ నాట్ అబ్సల్యూట్ యాక్చువల్లీ, బికాస్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 14 grants the equity by leaving scope for equity, because equality without equity cannot provide justice. Equality without equity cannot provide justice. For equality can get its own term, can fulfill its sense. Fine. That is called just providing justice. Only that can help, that can be possible only by taking equity. So, అందువల్ల ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కి నాన్ డిస్క్రిమినేషన్ కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చాలా తేడా ఉంటుంది. దాన్ని కూడా రూల్ ఆఫ్ లా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. యు గాట్ ఇట్ రైట్. దిస్ ఇస్ అనదర్ యూటిలిటీ. And overcoming public sentiment, maintaining civil service neutrality. Public sentiment ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, దేర్ వాజ్ అ పాపులర్ డిమాండ్, ఓకే, అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అవి చేయాలంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పాపులర్ ఫెనాటిక్ అంటారు బేసికలీ. డెమోక్రటిక్ ఫెనాటిక్, పాపులర్ ఫెనాటిక్, సార్ట్ ఆఫ్ క్రిమినల్ని ఉరి తీసేయాలి, ఇట్లా అంటుంటారు. బట్ రూల్ ఆఫ్ లా బ్రింగ్స్ ది or helps the officials to maintain civil service neutrality. For example, encountering a child rapist or terrorist and so on. Basically, you might, and we the public might feel that has to be hanged, but the rule of law, okay, helps to overcome that emotional ambiguity. Best example ఏంటంటే, even the 26/11 terrorist Kasab, okay, he was prosecuted as per rule of law, even though there was a public outrage came to hang him. So rule of law is an antidote for growing democratic fanatism. You got it? Ee line chala important. Anyways, personal allegiance versus public good. For instance, a family member committing crime, the allegiance to the family creates an ethical dilemma. Okay, అప్పుడు రూల్ ఆఫ్ లా ఓవర్కమ్స్ దట్ బయాస్. అసలు ఇక్కడ ఎథికల్ డైలమా రావడానికి మెయిన్ కారణం ఏంటి? బయాస్గా ఉండడు. రూల్ ఆఫ్ లా హెల్ప్స్ టు ఓవర్కమ్ ద బయాస్నెస్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ తీసుకోండి ఢిల్లీలో, అరెస్టింగ్ హిస్ ఓన్ సన్ ఇన్ డ్రగ్ రాకెట్ కేస్. ఓకే, సో హీ విల్ బి డెఫినెట్లీ ఇన్ ఎథికల్ డైలమా. ఓకే, అప్పుడు హీ క్యాన్ ఓవర్కమ్ దట్ ఎథికల్ డైలమా, హీ క్యాన్ ఓవర్కమ్ దట్ బయాస్నెస్ బై ఫాలోయింగ్ రూల్ ఆఫ్ లా. ఓకే, కానీ there are limitations to follow rule of law. There are limitations. మీరు రూల్ ఆఫ్ లా అంతా ఒక సైడ్ పాజిటివ్ సైడ్ రాయకూడదు, మనం డిస్కస్ కదా. సో అదర్ సైడ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా ఏంటంటే, however, in certain situation, due to certain archaic laws and rules which are incomplete yet to get a complete implementation, such kind of laws and rules, emergency situations, etc., following rule of law, it will create more issues both ethically and also in terms of efficiency. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కేస్ స్టడీ తీసుకున్నట్లయితే. ఓకే, ఒక ఆధార్ కార్డులో ఎర్రర్ ఉన్నందువల్ల, ఓకే, ఒక ట్రైబల్ గర్ల్కి రేషన్ ఇవ్వడం అనేది డినై చేస్తారు ఛత్తీస్గఢ్లో. ఆ ట్రైబల్ గర్ల్ ఏంటంటే ఆకలి చనిపోయింది. ఫైన్. అండ్ అదర్ ఇన్స్టెన్సెస్ లైక్
ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ థరోలీ డ్యూరింగ్ డిజాస్టర్ రిలీఫ్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఆర్గన్ డొనేషన్, సో ఆన్. ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు మనం సిఏఏ తీసుకున్నా, ఎన్ఆర్సీ తీసుకున్నా, ఎన్పిఆర్ తీసుకున్నా సరే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని వాళ్ళే డాక్యుమెంట్స్, కానీ ఇఫ్ యూ ఫాలో ది లా then obviously you will compromise the actual purpose of the law. Fine, అలాంటివి కూడా చూసుకోవాలన్నమాట. So in such situation there is a need to change the laws, change the rules, change the regulation, change in such a way to match the changing society aspirations, and such laws, rules and regulations should be progressive towards the development to reduce the ethical dilemmas. So అటువంటి ఏంటంటే అటువంటి లాస్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, బికాస్ rule of law is also an organic concept. It grows, it changes, it has to be adopted with changing needs and aspirations of the society. ఇలా మీరు ఏంటంటే రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థింగ్ లైక్ కేస్ స్టడీస్. ఫైనల్లీ concluding this, in summary, the rule of law serves as a foundational principle for addressing ethical dilemmas. Ethical dilemmas solve చేయడంలో okay, rule of law helps you access basic principle. Okay, it will promote transparency, accountability, fairness and citizen empowerment. Okay, ఈ ప్రిన్సిపల్స్ అన్ని అప్హోల్డ్ చేస్తే గవర్నమెంట్ కెన్ బెటర్ నావిగేట్ ఎథికల్ ఛాలెంజెస్ అండ్ గవర్నమెంట్ కెన్ మెయింటైన్ పబ్లిక్ ట్రస్ట్. ఈ రోజు ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ ఓవర్ ది గవర్నమెంట్ తగ్గుతుంది. అలాంటప్పుడు అంటే గవర్నమెంట్ అఫీషియల్ షుడ్ అడ్హెర్ టు ది రూల్ ఆఫ్ లా. Fine. So these principles helps to maintain public trust and confidence in the democratic institutions like government institutions, executive, legislative, judiciary. Got it? So ఇది మొత్తం రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ గురించి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ రాయాలంటే మీకు చాలా ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా అవసరం. ఓకే, సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ టుడే. రేపు కొత్త సబ్జెక్ట్ కొత్త పిక్తో మళ్ళీ కలుద్దాం మన ప్రోగ్రామ్ తపస్యలో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.